మంచు ఫ్యామిలీ ఇష్యూ డైలీ సీరియల్లా నడుస్తోంది. మనోజ్కి విష్ణుకి ఆస్తి పంపకాల్లో ఏవో తగాదాలు ఉన్నాయి. మోహన్ బాబు విష్ణు పక్షంలో ఉన్నారు. ఈ ఇష్యూ బయట ప్రపంచానికి ఇలానే ప్రొజెక్ట్ అయింది. తన ఇంటి దగ్గర జరిగిన గొడవలో ఓ రిపోర్టర్ని కొట్టి ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకునే పరిస్థితి మోహన్ బాబుకు వచ్చింది. తాజాగా మీడియాకి ఓ వీడియో వదిలాడు మనోజ్. ఢిల్లీ, హైదరాబాద్, తిరుపతిలో కోట్ల రూపాయలు ఇచ్చి వారి మనుషులతో తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మళ్ళీ విష్ణు, మోహన్ బాబుపై ఆరోపణలు చేశాడు మనోజ్. బోగస్ కేసులు పెట్టారని, బౌన్సర్లతో స్టూడెంట్స్ పై దాడి చేయిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇది పూర్తిగా ఫ్యామిలీ గొడవని అందరికీ తెలుసు. మనోజ్ ఒక్కడే ఈ విషయంలో తరచూ మాట్లాడుతూ మీడియా ముందు కనిపిస్తుంటారు. గతంలో పోలిస్తే ఈ విషయంలో మీడియా ఆసక్తి కూడా తగ్గిపోయింది. నిజానికి మనోజ్ దగ్గర ఏవో బలమైన ఆధారాలే ఉండొచ్చు. ఆయన చెప్పినట్లు అది ఆయన ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం కావచ్చు. మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టేటంత ధైర్యం మనోజ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. న్యాయం కోరి ఈ వివాదాలకు ముగింపు పలికితేనే మళ్ళీ తన నటన జీవితానికి కొత్త వెలుగు వస్తోంది.